brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. గాలికి పోయే కంపను ఒంటికి తగిలించుకోవడం అంటే ఏంటో ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీకి బాగా తెలిసొచ్చిందట. ఎమ్మెల్యే వలసొచ్చాడని ఆనందించాలో, రోజుకు వివాదానికి కారణమవుతున్నారని బాధపడాలో అర్థం కాని పరిస్థితి. పార్టీ మారిన తీరు మారదని జంపింగ్ జపాంగ్ అంటుంటే అదంతా కుదరదంటూ లోకల్ హస్తం లీడర్స్ హెచ్చరిస్తున్నారు. ఎంత రచ్చ జరిగినా తనదారి రహదారి అన్నట్టుగా సాగిపోతున్న ఆ శాసనసభ్యుడి తీరు అధికార పార్టీకి తలనొప్పిగా మారిపోయిందట. ఇంతకీ ఎవరాయన, ఏమిటా కథ? కాంగ్రెస్ లో కాకరేపుతున్న గూడెం తీరు, వివాదాలకు కారణమవుతున్న వలస ఎమ్మెల్యే, తన తీరు మారదంటున్న మహిపాల్ రెడ్డి తాజా వ్యాఖ్యలతో మరింత మంట పెట్టారా? సంగారెడ్డి జిల్లాకు హైదరాబాద్ కు వారధిలా ఉండే పటాన్చెరు నియోజకవర్గంలో రాజకీయం రసకందాయంలో పడింది. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన గూడెం మహిపాల్ రెడ్డి గతేడాది జూలై 15న అధికార కాంగ్రెస్ లో చేరడం రాజకీయంగా అలజడి రేపింది. అంతటితో ఆగిపోతే పర్లేదు, ఈ చేరిక లోకల్ కాంగ్రెస్ లో అగ్గిరాజేసింది. పార్టీలో చేరినప్పటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా మారిపోయారు మహిపాల్ రెడ్డి. ఏ పార్టీలో చేరినా ఆ కాంపౌండ్ కు తగ్గట్టు నడుచుకోవాల్సి ఉన్నా ఈ ఎమ్మెల్యే తీరు అలా లేదన్నది కాంగ్రెస్ కార్యకర్తల ఆరోపణ. గూడెం వ్యవహార శైలి అటు పార్టీలో ఇటు నియోజకవర్గంలో వివాదాస్పదమవుతుంది. కాంగ్రెస్ లో ఇక్కడ రెండు గ్రూపులుగా ఉన్న కాటా శ్రీనివాస్ గౌడ్, నీలం మధులు మొదటి నుంచి మహిపాల్ రెడ్డి రాకను తీవ్రంగా విభేదించారు. గతంలో తమకు ప్రత్యర్థిగా ఉన్న మహిపాల్ రెడ్డితో కలిసి పనిచేసేదే లేదంటూ తేల్చి చెప్పారు. అయితే రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మహిపాల్ రెడ్డికి కండువా కప్పేశారు కాంగ్రెస్ పెద్దలు. అయితే ఎలాగోలా సర్దుకుంటామన్న పార్టీ పెద్దల ఆలోచన పటాన్చెరులో రివర్స్ అయిందనే చెప్పాలి. గూడెం చేరిక మొదలు కాంగ్రెస్ లో వర్గపోరుకు తెరలిచ్చింది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెళ్లిన చోటల్లా నిత్యం ఏదో ఒక గొడవ జరగడం కామనైపోయింది. పార్టీ కార్యక్రమాల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే తమకు కాకుండా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ ఆ మధ్య పెద్ద రచ్చ చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని, క్యాంప్ ఆఫీస్ లో కేసీఆర్ ఫోటో తొలగించి సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలని ఆందోళనకు దిగారు కాటా శ్రీనివాస్ వర్గం నేతలు. క్యాంప్ ఆఫీస్ పై దాడి చేసినంత పనిచేసి కేసీఆర్ ఫోటో తీసేసి రేవంత్ ఫోటో ఫిక్స్ చేశారు. ఈ గొడవలపై పీసీసీ ఓ కమిటీ కూడా వేసి ఇరు వర్గాల నుంచి వివరణలు కూడా తీసుకుంది. అయితే ఏం జరిగినా తన తీరు ఇంతే అన్నట్టుగా ఉంది ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వ్యవహారం. పార్టీ మారింది పేరుకు మాత్రమే అన్నట్టుగా కాంగ్రెస్ కు సంబంధించి ఏ కార్యక్రమంలోనూ ఆయన యాక్టివ్ గా పాల్గొనడం లేదట. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆయన కాంగ్రెస్ తరపున పెద్దగా ప్రచారం చేయలేదని టాక్ ఉంది. అంతేకాదు ఆయన ప్రధాన అనుచరుడు మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం, ఆయన నామినేషన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే తమ్ముడు మధుసూదన్ రెడ్డి హాజరు కావడం పార్టీ వర్గాల్లో పెద్ద చర్చకు కారణమైంది. అసలింతకు మహిపాల్ రెడ్డి మనసులో ఏముంది? ఆయన కాంగ్రెస్ లోనే ఉన్నారా, లేక రాజకీయంగా మరో నిర్ణయం తీసుకున్నారా అన్నదే అంతు చిక్కడం లేదట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహిపాల్ రెడ్డి వ్యవహరించిన తీరుపై పటాన్చెరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అయితే పార్టీ పెద్దల జోక్యంతో యాదగిరి యాదవ్ నామినేషన్ విత్డ్రా చేసుకున్నప్పటికీ ఎమ్మెల్యే తీరుపై కాంగ్రెస్ శ్రేణుల్లో అసంతృప్త జ్వాలలు మాత్రం తగ్గడం లేదు. జిల్లాలో కాంగ్రెస్ నేతలంతా ఏదో ఒక చోట ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే మహిపాల్ రెడ్డి నోట వెంట కనీసం పార్టీ అభ్యర్థి పేరు కూడా పలకలేదని కాంగ్రెస్ క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇప్పటిదాకా జరిగింది చాలదన్నట్టు తాజాగా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి గూడెం మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. అదో పనికి మాలిన పార్టీ అంటూ ఆఫ్ ది రికార్డ్స్ లో ఆయన ఘాటు కామెంట్సే చేశారు. అంతేకాదు తన నియోజకవర్గానికి ఆనుకుని ఉండే నర్సాపూర్ ఇలాఖాలో డంప్ యార్డు ఏర్పాటుపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ తనది ప్రజాపక్షమేనంటూ అధికార పార్టీని ఇరుకున పెట్టేశారు. అయితే ఆ వ్యాఖ్యలు తాను అనలేదని, అది మార్ఫింగ్ వీడియో అని ఎమ్మెల్యే చెబుతున్నప్పటికీ దానికి సోషల్ మీడియాలో జరగాల్సినంత ప్రచారం జరిగిపోయింది. వలసొచ్చిన ఎమ్మెల్యే పార్టీకి బలంగా మారతారనుకుంటే పరిస్థితి మరో టర్న్ తీసుకోవడంతో కాంగ్రెస్ అగ్రనేతలకు ఏం చేయాలో అంతు చిక్కడం లేదట. పార్టీలో పాత నేతల్ని కలుపుకొని వెళ్లడంలో మహిపాల్ రెడ్డి విఫలమయ్యారనే అభిప్రాయం పీసీసీ స్థాయిలోనూ వ్యక్తమవుతుంది. తానింతే, తన తీరింతే అంటున్న గూడెం మహిపాల్ రెడ్డి వ్యవహారంలో హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.